నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 3 గంటలుగా వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో పర్యాటకులు పోటెత్తారు. అదీ కాకుండా శని ఆదివారాలు కావడంతో భారీగా రద్దీ ఏర్పడింది. దోమలపెంట నుండి సున్నిపెంట వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయంలో ప్రయాణికులకు ఇబ్బందులు గురయ్యారు. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. శంకర్, ప్రస్తుతం శ్రీశైలం రహదారి దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సౌమ్య, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి శ్రీశైలం రహదారి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా దోమలపెంట నుంచి సున్నిపెంట వరకు కూడా పూర్తిగా వాహనాల రద్దీ అధికం కావడంతో రోడ్డుపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా గత 3 రోజుల క్రితం శ్రీశైలంకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 4 గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ దిగువ కూడా వాటర్ రిలీజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇదంతా కూడా సుందర దృశ్యంగా కూడా ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా నల్లమల్ల అటవీ ప్రాంతం కూడా ప్రయాణించి ముందుగా డ్యామ్ ను చూడడంతో పాటు తర్వాత శ్రీశైలం మల్లన్న దర్శనాన్ని కూడా చేసుకోవచ్చు. ఇదే క్రమంలో ఈ రోజు శని ఆదివారాలు కావడంతో ఈ రద్దీ కాస్త ఎక్కువైంది. తెల్లవారుజాము నుండే హైదరాబాదు మరియు మిగతా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాల సంఖ్య అధికంగా రావడంతో ఆ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంటుంది, ఘాట్ రోడ్ కాబట్టి మొత్తంగా అక్కడికి భారీగా వాహనాలు చేరుకోవడంతో పూర్తి స్థాయిలో వాహనాలన్నీ కూడా రోడ్ల మీదే ఎక్కడికక్కడ నిలిచిపోయింది. 4 గంటలు గడుస్తున్నా కూడా ఆ ట్రాఫిక్ అనేది పూర్తిగా క్లియర్ కాకపోవడంతో అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికైతే ప్రాజెక్టుకు సంబంధించి 3 గేట్లను కూడా క్లోజ్ చేశారు. ఒక గేట్ మాత్రమే ఆన్ లో ఉంది. దాన్ని ఆ గేట్లు ఓపెన్ ఉన్నాయని తెలియడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెద్దదవుతుంది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే ఎక్కడికెక్కడ అక్కడికి చేరుకోవడంతో పాటు వాహనాలు ఎక్కడైతే పూర్తిగా ఆగిపోయాయో వాటిని రూట్ ను క్లియర్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు జురాల ప్రాజెక్ట్ నుంచి పెద్దగా వరద ఎక్కువగా వెళ్లి శ్రీశైలం డ్యామ్ లో కలవడంతో డ్యామ్ కు సంబంధించినటువంటి ఆ సుందర దృశ్యాలను చూడడానికి అయితే పెద్ద సంఖ్యలో అక్కడికి పర్యాటకులు చేరుకోవడంతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు మన్ననూరు నుంచి కూడా దాదాపు 99 కిలోమీటర్ల మేర కూడా ఈ ఘాట్ రోడ్ అంతా కూడా ఉంటుంది. ఇదే క్రమంలో దోమలపెంట నుంచి సున్నిపెంట వరకు కూడా పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి భక్తులు ఇక్కడికి వచ్చే ముందు కొంచెం చూసుకొని రావాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్ గా మరో 2-3 గంటల్లో కూడా దీనికి సంబంధించి ఈ యొక్క ట్రాఫిక్ ని క్లియర్ చేసి శ్రీశైలం రహదారికి సంబంధించి ప్రయాణికుల ఇక్కట్లను తొలగించేందుకైతే అధికారులు చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. సౌమ్య, దెన్ శంకర్, ఇప్పుడు ఓవర్ గా మోస్ట్లీ ఎంత టైం పట్టొచ్చు వాహనాలన్నీ క్లియర్ చేయడానికి అక్కడ? ఇప్పటికైతే దోమలపెంట నుంచి సున్నిపెంట వరకు అంటే దాదాపు 25-30 కిలోమీటర్లకు మేర కూడా ఇదంతా కూడా ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఒకవైపు 2 వీలర్స్ కావచ్చు, మరోవైపు 4 వీలర్స్, ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా ఒకేసారి పెద్ద ఎత్తున రావడంతో మొత్తంగా ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికెక్కడ ఆగిపోయాయి. దాదాపు దాంట్లో ఉన్నటువంటి చాలా దూరాలు ప్రయాణం చేసినటువంటి వచ్చిన వారంతా కూడా సమీప ప్రాంతాలలో వాటర్ కానీ ఇదంతా కూడా సమస్యగా వచ్చి చేరుతుంది. దీని అయితే అధికారులు ఇప్పటికీ దాదాపు 2 గంటల నుంచి శ్రమిస్తున్నారు. మొత్తంగా దాన్ని క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రోడ్డు కాస్త ఇరుకుగా ఉండడం, మొత్తంగా వాహనాల సంఖ్య పరిమితానికి మించి ఎక్కువగా వస్తుంది. ఇప్పటికి కూడా సాయంత్రం వరకు కూడా ఎక్కువ చేరుకుంటారు. ఇక మేజర్ గా రేపు ఆదివారం ఉంది కాబట్టి ఇక సెలవుల నేపథ్యంలో ఉద్యోగస్తులు కావచ్చు, మరోవైపు మిగతా వారంతా కూడా హైదరాబాద్ సమీప ప్రాంతాల్లోని వారు ఎక్కువగా శ్రీశైలాన్ని చూడడానికి వస్తారు కాబట్టి ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నప్పటికీ ఇంకో 4-5 గంటల సమయం అయితే పట్టే అవకాశం కనపడుతుంది. సౌమ్య, రైట్ శంకర్, థ్యాంక్స్.